Praise the Lord. అందరికీ వందనాలు. Praise the Lord, everyone. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలండి. Good evening. ఈ శుభ సాయంత్రము Today I went to share the simple message about నేను మీ ముందుకి దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్లుప్తమైన ప్రసంగాన్ని అందించడానికి మీ ముందుకు వచ్చున్నాను. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Say hallelujah. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 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 God's love everyone to us. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. He made the world, the word of the tree, of the flowers and birds and every person. ఆయన ఈ లోకమును ప్రేమిస్తున్నాడు, అలాగే చెట్లను ప్రేమిస్తున్నాడు, అలాగే పూలను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. We are all special because of God created us. మనము దేవుని యొక్క ప్రేమలో ప్రత్యేకించబడి ఏర్పాటు తయారు చేయబడ్డాం. The Bible tells us. అయితే బైబిల్ సెలవిస్తుంది The God loves దేవుని ప్రేమ so much. చాలా ఎక్కువైంది. Even we all make the mistakes. Even when we make mistakes. ఒకవేళ మనము మన జీవితంలో తప్పిదము చేసినప్పటికీ God forgives. దేవుడు మనల్ని క్షమిస్తాడు. And say sorry. క్షమిస్తాడు. And forgive them. మనల్ని Trust them. మన యందు విశ్వాసం ఉంచుతాం. We surely thank God every day. మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And His love of care. దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తూ ఉంటారు. Jesus is our best friend. యేసుక్రీస్తు వారు మనకు నిజ స్నేహితుడై ఉన్నాడు. He helped people health and sick. ఆయన బలహీనైన వారికి సహాయం చేసేవారిగా ఉన్నారు. And everyone love to another. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. We can follow Jesus. మనం ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామో kind, honest and helpful. మనము గర్వం లేనటువంటి వారిగా సహాయపడే వారిగా ఉండడం తెలియపరుస్తున్నాం. At home we should obey the parents. చూడండి, మన యొక్క తల్లిదండ్రులు మన కుటుంబంలో వారిని చూసినట్లయితే, వారికి విధేయత కలిగి ఉన్నట్లయితే, At other places మనం అనేక ప్రాంతాలు దర్శించినప్పుడు we should respect on Jesus. మనం ప్రభుని యేసుక్రీస్తుని ఆలోచన చేస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. We should be kind of our family members. చూడండి, మన యొక్క కుటుంబ సభ్యులు కానీ చూసినట్లయితే And share their people through their name, their way of God's love. చూడండి, ఆ సమయ సందర్భాల్లో ఏం చేస్తారంటే దేవుని ప్రేమను చూపిస్తూ ఉంటారు. Every day we should pray and read the Bible. ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. And thanks the God. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We eat. మనం భుజిస్తున్నప్పుడు కూడా Family we have many blessings we have Jesus gives. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తామో, భుజిస్తున్నామో, ఆ సమయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడని తెలియపరుస్తున్నాడు. Sometimes కొన్నిసార్లు we face the problems. కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. But we should ఆ సమయంలో not be afraid. దేవుని యందు మనం ఏమాత్రం చింతించగలని తెలియపరుస్తున్నాడు. God is always with you. దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడని తెలియపరుస్తున్నాడు. He gives you the strength, ఆయన నీకు బలాన్ని ఇస్తాడని, peace శాంతి సమాధానాన్ని ఇస్తాడని, and hope. ఒక నిరీక్షణ కలగజేస్తాడని తెలియపరుస్తున్నాడు. We can trust Him every situation. మీరు ఆయా సందర్భాలను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలని తెలియపరుస్తున్నాడు. Let us choose the speak of a kind of word. చూసినట్లయితే లోకంలో ఇటువంటి వారు లోకంలో కనబడుతున్నారు. Tell this trust and forgive. And another in the help of this. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఇతరుల ఎడల సహాయం చేస్తుంటామో దానినే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ అని When we తెలియపరుస్తుంది. love the way people, we see the God's love. నువ్వు ఎప్పుడైతే నీ ఎదుటి వారిని ప్రేమిస్తావు, అప్పుడు దేవుని నిన్ను ప్రేమిస్తూ నువ్వు చూస్తూ ఉంటావు. Dear friends, ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దేవుని సంఘస్థులారా, God's lovers. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Jesus always with you. దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. We should love others. మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులను ప్రేమించాలని We should తెలియపరుస్తుంది. pray every day. ప్రతిరోజు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలని We should తెలియపరుస్తున్నాం. obey God's word. చూడండి, మన దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాం. God's loves you always. Trust Him, never the lose and hope. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే ప్రతిరోజు కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి ప్రేమ కాదని తెలియపరుస్తున్నాం. God's love is endless. He way and with you. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అంతము కాదని తెలియపరుస్తున్నాను. No matter what happened, God's love never changes. ఒకవేళ మనలో ఎటువంటి ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ
మన దేవుని యందు విశ్వాసం కలిగి సంతోషం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తుంది God's తెలియపరుస్తుంది. love gives us hope and peace and strength every day. దేవుని ప్రేమ ఏం కలగజేస్తుంది అంటే సమాధానం, శాంతిని, నెమ్మదిని కలగజేస్తుంది తెలియపరుస్తుంది ప్రతిరోజు. Walk with God and His love will guide and you. ఎప్పుడైతే దేవునితో నువ్వు నడవటం మొదలు పెడతావు ఆయన నీకు ఉపదేశిస్తూ ఉంటాడని You are తెలియపరుస్తున్నాడు. deeply loved, the blessed of God. నువ్వు ఎప్పుడైతే దేవునితో బాగా అనుసంధానం కలిగి ప్రేమించబడుతుంటావో God's love sings and the brightest. దేవుడు నిన్ను ప్రేమించి నీకున్నటువంటి తప్పిదాలను బట్టి Darkest moment. చీకటిలో నుంచి లేవనెత్తాడని తెలియపరుస్తున్నా. Keep faith. చూడండి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో God's love will never leaves you. చూడండి ఎప్పుడు దేవుని ప్రేమని నీ విడిచిపెట్టదని తెలియపరుస్తున్నా. I tell differences. నేను కొన్ని వాక్య సందేశాలు మీకు తెలియపరిచిన ఆశ కలిగి ఉన్నాను. After go and read. చూడండి ఆ తదుపరి మీరు చదవండి. John 3rd and 16. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. 1 John and 4:19. చూడండి మనం పాడితే తెలియపరుచిన దయచేసి గమనించండి, క్షమించండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. And 3rd chapter 16. అలాగే 3వ అధ్యాయము 16వ వచనం కూడా చూసినట్లయితే Matthew 22 and 37 అలాగే మత్తయి సువార్త 22:37 చూసినట్లయితే 39. అలాగే 39వ వచనం కూడా చూసినట్లయితే Ephesians 6 and 6 chapter first. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూసినట్లయితే Psalms 23 and 1. అలాగే కీర్తనకారుడు తెలియపరిచిన 23వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే You go to home and read. మీరు వీటిని మీ గృహాలకు వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. Say hallelujah. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. Thank you for all listening. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామమును కృతజ్ఞత May తెలియపరుస్తున్నారు. God bless you all and your families. దేవుడు మిమ్మల్ని దీవించును గాక తెలియపరుస్తున్నాను. May the blessed Jesus name. దేవుడి కొద్ది మంది తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక అని తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.